నీ ప్రజలైనటువంటి వారందరూ నీవు దాచిపెట్టగలవని నమ్ముతున్నా. అప్పటి వరకు నీ ప్రజలందరి కాపాడి రక్షించమని యేసుక్రీస్తు ప్రభు యొక్క అయా యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, నీకు స్తుతి ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లుగాక. ఆమేన్. మహోన్నతుడా, నీకు స్తోత్రము అయ్యా. మీరు జెఫన్యా 2:3 వచనాలు. జెఫన్యా పుస్తకము 2వ అధ్యాయము 3వ వచనం. 2వ వచనం. విధి నిర్ణయము కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదకు రాకమునిపే, మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రదినము రాకమునిపే కూడి రండి. ఆమేన్. దేశములో సాత్వికులై ఆయన న్యాయములను అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెతుకుడి. మీరు యెహోవాను వెదకుడి, మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు ఉగ్రత దినమునందు మీరు దాచబడుదురు. ఆమేన్. ఏమవుతారంట? దాచబడతారు. ప్రతి ఒక్కరూ ఆయన మనల్ని కాపాడి రక్షించి అటువంటి దేవుడు. ఆమేన్. మనల్ని తప్పిస్తాడు. అవునా కాదా? ఆమేన్. అందుకని ఇక మనము అక్కడ చెప్పాడు, ఏం చెప్పాడు? మిమ్మల్ని సాత్వికులుగా, మిమ్మల్ని దాచబడతారు, మీరు దాచబడతారు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. యెహోవాను వెతికితే. కాబట్టి దాచబడే అదృష్టము ప్రజలకు కలగజేయాలని ఉద్దేశము కలిగి ఉండి బాప్తిస్మిచ్చు యోహానును ఈ లోకములోనికి పంపించాడు. మొట్టమొదట ఏం చేశాడు అతను? లూకా సువార్త 3వ అధ్యాయము 7వ వచనము. అతడు తన చేత బాప్తిస్మం పొందవచ్చిన జన సమూహములను చూచి, సంతానమా, దేవుని ఉగ్రతను తప్పించుకొనుటకు ఉగ్రత తప్పించుకొనుటకు మీకు రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు చెప్పిన వాడెవడు? 3:8 వచనము కూడా చదువుకుందాం. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. మారు మనసు పొందని వారిని హెచ్చరిక చేయుచున్నాడు. ఆమేన్. కాబట్టి ఇందాకేం చెప్పాడు? దాచబడుదురు, మీరు దాచబడతారు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఏమంటున్నాడు? బాప్తిస్మము పొందుకోండి. ఎప్పుడైతే బాప్తిస్మము తీసుకుంటారో ఉగ్రత తప్పించుకుంటారు. ఆమేన్. బాప్తిస్మము తీసుకోవాలి,
మారు మనస్సు పొందండి. మొట్టమొదట బాప్తిస్మము తీసుకోండి. తర్వాత ఏం చేయాలమ్మా? మారు మనస్సు పొందండి. బాప్తిస్మము ప్లస్ మారు మనస్సు. అప్పుడు ఏం చేస్తారు? ఉగ్రత దినముందు తప్పించబడతాము. ఆమేన్. ఆమేన్. కాబట్టి యోహాను 3:36 వచనం చూడండి. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? 3:36 కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవము కలవాడు. ముందు ఎవరు వచ్చారు? బాప్తిస్మ అమ్మా ఏండి, బాప్తిస్మిచ్చి యోహాను కన్నా ముందు ఇక్కడ అక్కడి నుంచి ఏం జరిగింది? జెఫన్యా అతను ఒక విషయాన్ని చెప్పాడు. జెఫన్యా అతను ఏమన్నాడు? ఏం చెప్పాడమ్మా? నీతిని యెహోవాను న్యాయ విధులను అనుసరించి సమస్తమైన దీనులారా యెహోవాను వెదుకుడి. మీరు వెతికి వినయం గలవారై నీతిని అనుసరించినప్పుడు ఉగ్రత దినమందు మీరు దాచబడతారని చెప్పాడు. ఒక్క ముక్కలో చెప్తే, మీరు ఉగ్రత దినమును మీరు దాచబడుదురు. అంతవరకు చాలమ్మా. నేను ఎక్కువ జ్ఞాపకం ఉంచుకోలేను. తర్వాత దాచబడను. మరి అప్పుడు బాప్తిస్మిచ్చే యోహాను పంపించారు. బాప్తిస్మిచ్చే యోహాను మారు మనస్సు పొందండి, బాప్తిస్మము పొందండి. ఆ తర్వాత మన ప్రభు అయిన యేసు క్రీస్తుని మరలా ఆయన ఏం చెప్పారు? కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. నిత్య జీవము కలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు, కుమారునికి ఎవరైనా విధేయుడు కాని ఎడల వాడు జీవమును చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. ఆమేన్. ఇప్పుడు ముగ్గురు ముందు జెఫన్యా చెప్పాడు, ప్రవక్త చెప్పాడు, తర్వాత యోహాను చెప్పాడు, తర్వాత కుమారుడు చెప్పుకున్నాడు. ఈ మాట యోహాను చెప్పాడు, కుమారుడు చెప్పుతున్నాడు. అయ్యా, మనము గ్రహించుకోవాలి, దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. ఆమేన్. కాబట్టి మనము విశ్వాసము కలిగినటువంటి వారై ఉండాలి. ఎవని యందు? కుమారుని యందు. కుమారుని యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసము ఉంచితే మనము ఆటోమేటిక్ గా రక్షింపబడతాము. ఉగ్రత మన మీద చేయలేదు. ఆమేన్. ఇంకా మనము తప్పుడు పని చేసేవాళ్ళగా ఉండకూడదు. రోమియోలు 2:8 వచ్చిన అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక పని బాట 2 లేదు. కొంతమందికి ఏమీ లేదు. అయితే భేదములు పుట్టిస్తారు.
వేదములు పుట్టించి సత్యమునకు లోబడక సత్యమునకు లోబడ దుర్నీతికి లోబడు వారి మీదికి ఆయన ఉగ్రతయు రౌద్రమును కలుగును. మీదకి దేవుని ఉగ్రత రౌద్రమును వచ్చును. ఆమేన్. ఎవరు వీళ్ళు? దుర్నీతికి లోబడు వారి మీదకి భేదములు పుట్టించేవారు, సత్యమునకు లోబడని వారు, దుర్నీతికి లోబడు సత్యం వారు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. సత్యమునకు లోబడని వారు, లోబడక దుర్నీతికి లోబడేవారు. అవును. కాబట్టి మనము భేదము పుట్టిస్తున్నటువంటి వారు ఎవరో మన దగ్గర ఉంటే వాళ్ళతో మనము మన సహవాసము వాళ్ళు చెప్తారు నీదో పెద్ద పెద్ద ఏదోలే వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళిద్దము చెప్తారు. నువ్వు మాత్రము సత్యమును మాత్రము విడిచిపెట్టకూడదు. నువ్వు జాగ్రత్తగా ఉండు ప్రియా కుమారి, కుమారుడా. నీవు ఆమేన్. హల్లెలూయా. రోమీలకు 3:5 వచనము. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలగచేసిన ఎడల ఏమందము? చూచారా, ఇందాకేం చెప్పాడు? భేదాలు పుట్టిస్తారు అన్నాడు కదా. అవును, సత్యమునకు లోబడరు అన్నాడు. అట్లా దుర్నీతి దేవుని నీతిని ప్రసిద్ధి కలగచేసిన ఎడల ఏమందము? ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడగునా? ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడుగునా? నేను మనుషులుగా మాట్లాడుతున్నాను. కాబట్టి మనము దేవుని నీతి ప్రసిద్ధమైనది. ఏమాత్రము అన్నీతి చేయటానికి వీలు లేదు. మనం జాగ్రత్తగా ఉండవలెను. ఆమేన్. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 4:15 వచనము. ఎందుకంటే ఇక్కడ ధర్మశాస్త్రము అనుసరించేటువంటి వారు వాళ్ళంతా కూడా పాపము చేసి ఉన్నారు వాళ్ళు. కానీ చదవండి నెక్స్ట్. ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును. ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును. ధర్మశాస్త్రము లేని పక్షమున అతిక్రమము లేకపోవును. ఆమేన్. అమ్మా, మీకు ధర్మశాస్త్రం ఉందా తల్లి? ఎవరు సమాధానము లేదు. మీకేం కావాలి? ధర్మశాస్త్రం అవసరము లేదు. మరి ఈ ధర్మశాస్త్రము వల్ల ఏం కలిగిద్ది? ఏందో తెలిసింది. పాపాన్ని తెలియజేస్తుంది. పాపము తీసేసే పరిస్థితి లేదు. మరి ఆయన ధర్మశాస్త్రము అవసరము లేదు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున తిరిగి లేచినాడు. అవసరము లేదు. ఆమేన్. 5:9 చూడండి. 5:9. కాబట్టి
ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి ఆ నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఆమె ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ధర్మశాస్త్రము ఏం చేస్తుంది? పాపాన్ని ప్రకటిస్తుంది, ఉగ్రత తెస్తుంది. అన్ని తెలియజేస్తుంది పాపము, కానీ ఉగ్రత నుంచి తొలగించలేదు. ఆమేన్. ధర్మశాస్త్రము పుట్టిస్తుంది. ధర్మశాస్త్రం ఉంటేనే ఉగ్రతనే పుట్టిస్తుంది ధర్మశాస్త్రము. కానీ కానీ యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా ఉగ్రత నుండి తప్పించబడతాం. అవును. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు నందు మనము విశ్వాసం ఆయన యందు విశ్వాసముంచుట ద్వారా నీకు ఏమవుతుంది? నీతిమంతులుగా తీర్చబడి లేదండి బాబు, ఆయనకి నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచావనుకోండి, నీకేం చేస్తాడు? ఉగ్రత నీ మీద రక్షిస్తాడు, రక్షింపబడదు. కాబట్టి మొట్టమొదటి ఏం చేశారు? మొట్టమొదటి చెప్పని అయ్యా దాచబడుతారు రండి అని చెప్పాడు. రాబో గుర్తు తప్పించుకుంటకు బాప్తిస్తము తీసుకొని మారు మనసు పొందండి అని ప్రార్థిస్తాం చెప్పాడు. తర్వాత కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవితం. విశ్వాసం ఉంచండి. కుమారునికి విధేయత కాని వాడి మీద ఉగ్రత ఉంటుంది. జాగ్రత్త. ఆమేన్. ఆమేన్. తర్వాత ధర్మశాస్త్రం నువ్వు నీతిమంతుడుగా మార్చబడుతున్నావా? లేదు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు తన ప్రాణం ఇచ్చాడు. ఆమేన్. ఆయనందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము ఏమవుతుందమ్మా? మనం నీతిమంతులుగా తీర్చబడి ఉగ్రత నుండి రక్షింపబడుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. 12 రోమీయులకు రాసిన పత్రిక 12:19 మీకు మీరే ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక, సహోదరులారా, యేసుక్రీస్తు బిడ్డలారా, మీరు పగ తీర్చుకొనక, ఒక్క నిమిషం, మీకు మీరే పగ తీర్చుకొనకూడదు. ఎవరికి వాళ్ళు నీకు కోపం వచ్చి తగులాడవద్దు. మీరు అట్లాంటి పని మనం చేయకూడదు. ఎందుకు? యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన్నాడు కదా. నీ మీదనే కోపము చూచడం లేదు, ఉగ్రత నీ మీదనే ఆయన చూపించడం లేదు కదా. కాబట్టి నీవు మాత్రము ఏమి చేయకూడదు. చదవండి. ప్రియురాలా, మీకు మీరే పగ తీర్చుకొనక, మీరే పగ తీర్చుకొనక ఉగ్రతకు చోటుకొడి. నేను నిన్న కూడా చెప్పినాను, పాత నిబంధన గ్రంథములో వేరు, క్రొత్త నిబంధనలో వేరు. ఈ క్రొత్త నిబంధనలో మీకు మీరే ఏం చేయాలి? పగ తీర్చుకొనరాదు. మీరే పగ తీర్చుకొనక దేవుని, ఇక్కడ కూడా నా పని,
మీరు జాగ్రత్తగా చదవండి అమ్మా, ఎందుకంటే ఉగ్రత 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 చెప్తున్నారు కదా. ఇప్పుడు దాకా మీరు కూడా చదువుకున్నారు కదా. అవును. ఎవరు ఉగ్రత ఎవరు చూయించే దేవుడి పని అది. దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తుని చెప్పలేదు, అవునా కాదా? అవును. అన్ని చోట్ల మీరు చూస్తే దేవుడు అని. తర్వాత యేసు ప్రభు ఇప్పుడు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచిన తర్వాత ఆయన చేయగలదు. ఆమేన్. ఆయన ఏమైనా చేయగలడు. చేయగలడు. ఆమేన్. చదువు. మీకు మీరే పగ తీర్చుకొనక ఉగ్రతకు చోటిపుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునెత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. ఆమేన్. ఇప్పుడు లేచాడు ఆయన, అవును. కాబట్టి ఇప్పుడు కూడా చేయగలదు. ఆమేన్. ఆమేన్. కాబట్టి మా వాక్యము టైం అయిపోయింది, సరే నేనేం చేయలేను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేయమ్మా. మహోన్నతుడైన మా ప్రియ ప్రభు, మీ పాదములకు వేలాది వందనములు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హృదయ కాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే మీ కుమారుని నిలబెట్టుకుని, నాయన నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు. నాయన దేవా, నీకే స్తుతి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా, దేశంలో స్వార్థికులై ఆయన న్యాయ విధులను అనుసరించి యెహోవాను వెతికి వినయము కలవారి ఆయనను అనుసరించిన ఎడల, నీతిని అనుసరించిన ఎడల మీరు ఊగుత దినమున కాపాడబడదురు అని, మీరు దాచబడదురు అని సెలవిచ్చారు నాయన. అవును తండ్రి, మేము ఏ రీతిగా నీ సన్నిధిలో స్వార్థికముగా జీవించాలో, దీనులుగా యెహోవాను వెతకాలో, వినయము గలవారమే మేము నడిచినప్పుడు తండ్రి దేవుని ఉగ్రత నుంచి దాచబడతామని ప్రభావ మీరు సెలవిచ్చారు. అంతేకాదు కానీ రాబోయే కాలంలో, వచ్చిన కాలం తర్వాత కాలంలో తండ్రి బాప్తిసం ఇచ్చి యోహాను మారు మనసు పొందండి, బాప్తిసం పొందుడి, అప్పుడు ఉగ్రత నుంచి తప్పింపబడతారు అని ప్రభావ హెచ్చరించిన విధానం బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయత కాని వాడిలో జీవం ఉండదని, అతను దేవుని ఉగ్రత అతని మీద నిలిచి ఉంటుందని మీరు గ్రహించారు నాయన. కుమారుడు ఈ లోకంలో దేవుని యొక్క పాపం నుంచి క్షమాపణ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడని, ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ నిత్య జీవం కలిగిన వారు అవుతారని ప్రభా. ఆయన విశ్వాసం ఉంచని అవిధేయులైన వారందరి మీద కూడా ఉగ్రత నిలిచి ఉంటుందని మరొకసారి నీ వాక్యాన్ని ప్రభా ప్రజలకు హెచ్చరించిన విధానం బట్టి మాకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా భేదాలు పుట్టించే వారు ఉన్నారు, సత్యమనుకు లోపడిన వారికి, అయ్యా దుర్నీతికి లోపడే వారి మీదకి ఖచ్చితంగా ఉగ్రత వస్తుందని ప్రభు మీరు సెలవిచ్చిన ప్రతి పాఠకుడి కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ధర్మశాస్త్రం ఉంది అంటే ప్రభు అది కేవలం పాపాన్ని ప్రకటించడానికి, పాపాన్ని చూపించడానికి వచ్చింది. కానీ అయ్యా నా తండ్రి, క్రీస్తు ప్రభు అయితే కేవలం తండ్రి మనుషులను ప్రేమించి వారి పాపముల నుంచి విడిపించడానికి తను తానే బలియాగంగా సిలువలో అర్పించుకుని తన రక్తము వలన ప్రతి ఒక్కరి మీద ఉన్నటువంటి ఉగ్రతను, ఆ పాపమును తుడిచివేయటానికి నాయన నీవు ఈ లోకానికి వచ్చి ఉన్నావని ప్రభా. నీ ద్వారానే తండ్రి నాయన అమ్మాయి పాపాన్ని అంతటి నుంచి క్షమించి మాకు ఉగ్రత నుంచి రక్షించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. అయ్యా ఏ విషయంలో అయినా సరే ప్రభా మీరు వచ్చి మాకు చెప్పండి, క్షమించండి, క్షమించబడతారు అని మీరు సెలవించారు నాయన. ఎవరిని కూడా నా తండ్రి నైనా మేము పగ తీర్చుకునే వారంగా ఉండకూడదని, పగ తీర్చడం తండ్రి అయిన దేవుడు ప్రభువు యొక్క తండ్రి వంతైనదని వాక్యం రాయబడి ఉందని ప్రభా తండ్రి నీకు పరిశుద్ధాత్మ దేవుడు నీ దాసం ద్వారా ప్రకటిస్తున్నాడు. నిజములైన ఉగ్రత ప్రభు ఏది కూడా పగ తీర్చుకునే పని కానీ, వ్యతిరేకత కానీ నీ నామం పెట్టబడిన, నీ రక్తంతో కడగబడిన బిడ్డలు చేయకూడదని మరొకసారి మీకు సెలవించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవ, ఉగ్రతలో ఎలా దాచబడతారు, ఉగ్రతలో ఎలా కాపాడబడతారు, ఉగ్రత నుంచి ఎలా రక్షించబడతారు అనే సత్యాన్ని మరొకసారి మా అందరికీ మీరు వినిపించి ఆ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తున్నాను. అలాగే నా తండ్రి దాస్తుడు నీ కుమారుడు ప్రభు అయ్యా తండ్రినైనా నిలబెట్టుకుని మీరు మాట్లాడుతున్నారయ్యా. ఆయన ఎంత శారీరకంగా బలహీనంగా ఉన్నప్పటికీ మాట్లాడుతున్నంత సేపు మీ ఆత్మ మాట్లాడుతుంది కాబట్టి గంభీరంగా చక్కని స్వరంతో మీరు మాతో మాట్లాడి
మమ్మల్ని అందరినీ బలపరుస్తున్నారు ప్రభు. మీకు స్తోత్రాలు. సంపూర్ణ ఆరోగ్యంతో ఆయనను కాపాడమని ప్రార్థిస్తున్నానయ్యా. తల నుంచి కాలి వరకు ప్రతి బలహీనతను తీసివేయండి. సంపూర్ణ స్వస్థత దయచేయండి నాయన. స్పష్టమైన మాటలు ప్రభు, మామూలప్పుడు కూడా చక్కగా మాట్లాడగలిగే శక్తిని ఇవ్వండి. అలాగే కుటుంబాన్ని దీవించండి అయ్యా. మరొక తేర్పడు నీ వాక్యాన్ని ప్రకటించిన నీ దాసుడు నీ కుమారుని బిడ్డకు ప్రభు మీరు ఆశీర్వదించి దీవించండి. మీ ఆత్మతో నింపండి. ఆయన ద్వారా కూడా మీ స్వరాన్ని మాత్రమే వినిపించండి. గ్రూప్ తండ్రి కేవలము దేవుని యొక్క స్వరాన్ని వినిపించే కృపగా మీరు నిలబెట్టుకున్నారయ్యా. మీ కొందనాలు మరి నీ కుమారుని దర్శించండి. వినుచున్న వారందరికీ కూడా తన హృదయాలు తెరిచి ఆత్మ చెప్పుచున్న మాట తండ్రి చెవులు గలవాడు వినట్లుగా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు నింపమని బలపరచమని మీరే మహిమ ఘనత పొందుకోమని ఇందులో ఉన్న ప్రతి ఒక్కరిని నీ రాకడలో ఉగ్రత నుంచి కాపాడి నీ రాజ్యంలో చేర్చుకునే విధంగా మా అందరి జీవితాలను నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ శక్తి గల నామంలో ప్రార్థించి స్తుతించి సమర్పించి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పల్లవినమ్మా.